హాయ్ స్నేహితులారా, ఈరోజు మనం ఎన్నో సంవత్సరాల తర్వాత గుడికి అయితే వచ్చినాం. ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కుక్కలు కూడా వచ్చేసినాయి. అందరు దీపాలు ఏమో పెడుతురు. మా చెల్లె కూడా వచ్చేసింది. ఇక మంచిగా డెకరేషన్ అయితే వేసేసింది. ఇదైతే మా ఊర్లో ఉండే గుడి చాలా బాగుంటది. అందరు బిజీగా నేనే ఖాళీ ఉన్నా. అందరు దీపాలు ముట్టగానే మొత్తం మంటలకి వెళ్ళిపోయింది. మా చెల్లె కూడా దీపం అయితే ముట్టించేసింది. సేమ్ ఎట్లుందంటే చాలా బాగుంది. ఇక మా చెల్లి అయితే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరు పైసల మునితేలాలని అయితే కోరుకుంది. కొబ్బరికాయ అయితే కొట్టేసింది. మాకు ఎక్కడ పనులకి మేమైతే సూపర్ హీరోస్ లెక్క నిలబడ్డాం. ఈ కుక్క అక్కడికే తిరుగుతుంది. మా చెల్లి అయితే ఒక డిఫరెంట్ దాంట్లో ఆరా అయితే తెచ్చింది. ఆరా తీసుకొని పిల్లలారా మేము ఎట్లా ఖాళీగా ఉన్నామని చెప్పేసి హనుమాన్ గుడికి కొంతమంది ప్లాన్ వేసినాం. లైట్ పొల్యూషన్ అయితే లైట్లు అయితే వేయలే. రాంగ్ అన్నది అయితే దర్శనం ఇచ్చింది. మనమైతే సౌండ్ అదే గంట అయితే కొట్టినాం. ఇప్పుడు రాగానే హనుమంతుడు అయితే దర్శనం ఇచ్చిండు. ఎప్పటిలాగా మనం బోట్ అయితే పెట్టేసుకున్నాం. ఇక మనం మా దేవునికి ఒక చిన్న కోరిక కోరుకున్నాం. జస్ట్ కోటి సబ్స్క్రైబర్లు అయితే చాలు. ఇక మనం గుళ్ళకించి అయితే ఎగ్జిట్ కొట్టేసినాం. మూన్ అయితే ఎప్పటిలాగానే ఈరోజు చాలా బాగుంది. మేము చుండూరులోకి పోదామంటే అప్పుడే ప్రజలందరూ లైన్ కట్టేసారు. ఇక మేము ఏం చేయలేక రెషన్ పీస్లో బిజీ అయిపోయినాం. అసలు ఈ లైన్ తగ్గేది అన్నట్టు పెద్దగా అయితేనే ఉంది. అప్పుడే మా చెల్లె కొబ్బరి నీళ్ళు అయితే తెచ్చింది. ఈ ఒక్క రోజుకి అందరు బ్రెయిన్లో క్రియేటివ్ మూడ్ ఆన్ చేసుకున్నట్టు. ఈ కుక్క అయితే దొంగ సాటుగా ఆడ పిండితో చేసిన దీపాంతాలు మొత్తం తీసుకొని తింటుంది. ఈ రోజు కుక్కలకు మొత్తం ఫ్రీడమ్ వచ్చింది. ఈ లైన్ ఎంతుందని మేము సైడ్కే చూస్తే గేట్ కాడ నుంచి గుడి కాడ దాకా పెద్ద లైన్ కట్టారు. ఆ లైన్ చూసి మా కళ్ళు తిరిగిపోయినాయి. భయపడి ఇంటికైతే వచ్చేసినాం. ఇక